నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో జెన్జీ విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యారంగ కరికులంలో పెద్ద ఎత్తున సంస్కరణలు కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని వెల్లడి. టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల. మహానాడు వేదికగా పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ రాజకీయం చేశారని విమర్శ. ఆనందపురం పెద్దిపాలెంలో భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో జరిగిన బూత్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. దక్షిణ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాను ప్రారంభించి ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మారుతున్న కాలానికి అనుగుణంగా జెన్జీ ఆకాంక్షల మేరకు విద్యారంగ కరికులంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ముగింపు సందర్భంగా జెన్జీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత అంకితభావం, సమిష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని, రాష్ట్రానికి ఇప్పటికే గూగుల్, అర్సెల్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థల ద్వారా 23 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ కంటెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, సమాచారంపై తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించారు. యువత మరింతగా రాజకీయాల్లోకి రావాలని మంత్రి లోకేష్ కోరారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అంతా కలిసి పనిచేయాలని, మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు. టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహానాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయాల నిందల వేదికగా మార్చేశారన్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగా వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్కైనా వచ్చేందుకు సిద్ధమని ఆర్ శ్యామల స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల గురించి సకల శాఖ మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనేనన్నారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి, ముందుగా వాటిని దొంగలించేందుకు లోకేష్ ఈ ప్రకటన చేశారన్నారు. ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీగా భావించవచ్చునన్నారు. అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప, ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? గతంలో జగన్ వద్ద పీఏగా పనిచేసిన కేఎన్ఆర్ ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు చూస్తే అవాక్కవ్వాల్సిందేనని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు పేదలను ఆదుకునేందుకు P4 పథకం తెస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పవర్, ప్రాపర్టీ, పైసా,
పార్ట్నర్షిప్ అనే P4 సూత్రంతో అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిందని ఎద్దేవా చేశారు. ఒక సాధారణ PA భార్య బ్యాంకు ఖాతాలోనే 20 కోట్ల లావాదేవీలు జరిగాయని, దీనిపై సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. KNR తిరుపతి, జగ్గయ్యపేట, దర్శి, భోగాపురం ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కడపలో హైక్లాస్ అపార్ట్మెంట్లు, విల్లాలు ఉన్నాయని ఆరోపించారు. జర్నలిస్టుగా ఉంటూ చిన్న వ్యాపారాలు చేసి ఈ ఆస్తులు సంపాదించమనడం అబద్ధమని, సొంత ఇల్లు కూడా లేని సీనియర్ జర్నలిస్టులు ఎందరో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఒక సాధారణ PA ఇన్ని వందల కోట్లు బంగారం ఎలా సంపాదించవచ్చో నేర్పించేందుకు KNR ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చంటూ పట్టాభి తీవ్రంగా విమర్శించారు. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 మనందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైబడి బంగారు కుటుంబాలని గుర్తించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావటం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4. చంద్రబాబు నాయుడు గారి విజన్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటయ్యా అంటే అది పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేదే గొడ్డలి పార్టీ P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి బలమని భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అన్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో భీమిలి నియోజకవర్గ 361 మంది బూత్ ఏజెంట్ల శిక్షణ, ఓటర్ల సవరణ కార్యక్రమం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్రశీరంతో పాటు ముఖ్య అతిథులుగా కేకే రాజు, వరదు కళ్యాణి, తైనాల విజయ్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ఓటరు జాబితాలో అర్హులందరి పేర్లు చర్చించేలా బూత్ ఏజెంట్లు బాధ్యతగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకనాటి భీమిలి నియోజకవర్గం 2024లో ఎన్నికల్లో కొంత ఇబ్బంది వచ్చింది. కొంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం అపజయం పాలైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి నాకు సహకరించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముందున్న పెద్దలకు కానీ వెనుకున్న పెద్దలకు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కానీ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానికి కారణం ఈరోజు నియోజకవర్గంలో, భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తున్నామనే నమ్మకాన్ని కలిగించడానికి ముఖ్య కారణం మీరిచ్చిన తోడ్పాటు, మీరిచ్చిన సహకారం, మీరిచ్చిన నాకు ఇచ్చిన భరోసా. ఎన్ని కార్యక్రమాలు పెట్టినా, ఏ కార్యక్రమం చెప్పినా మీరు తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురవేయాలి నియోజకవర్గంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ముఖ్య నాయకులు కానీ, లేదా వార్డులో ఉన్న అధ్యక్షులు కానీ, మా కార్పొరేటర్లు కానీ, ముఖ్య నాయకులు కానీ, ఈరోజు పెద్దలందరూ కూడా చాలా వివరంగా మంచి ఓరియంటేషన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం SIR గురించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సమగ్ర నివేదికని సమగ్ర సర్వే చేయటం అనేది మీ అందరూ కూడా చాలా వివరంగా వివరించారు. ఇది చాలా చాలా చాలా
ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే చాలామంది 2002 అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది పైగా ఎలాంటి కార్యక్రమాన్ని రివిజన్ ప్రోగ్రామ్ మనందరం కూడా ఇప్పటి వరకు కూడా చూసుంటాం. ఏ పొలిటికల్ పార్టీకైనా పార్టీ అధినాయకుడు, స్థానికంగా ఎమ్మెల్యే పోటీ చేయబోయే అభ్యర్థి, తర్వాత ఆ రోజు ఎలక్షన్ రోజు టెంట్లో కూర్చుని టేబుల్ దగ్గర కూర్చుని ఓటర్ని బూత్ వరకు కూడా తీసుకెళ్లే, ఇంటి దగ్గర నుంచి బూత్ వరకు తీసుకెళ్లే బూత్ ఏజెంట్లే ఏ పార్టీకైనా చాలా కీలకం. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి సంబంధించి బూత్ ఏజెంట్లే ఆ కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అని అందరూ కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి బూత్ ఏజెంట్లు అనేది ఎస్ఐఆర్కి సంబంధించి చాలా క్రియాశీలకంగా, చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మొన్న ఉత్తరాంధ్రలో అంతా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర కార్యదర్శి అయిన హర్ష గారికి, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తైనాల విజయ్ కుమార్ గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ అయిన కుర్క్యూట్ చందు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా బిఎల్ఏలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మీకు చెప్పారు. అసలు ఈ సర్ర అంటే ఏంటి, ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఏంటి అని వాళ్ళు చాలా విపులంగా హర్ష గారు అవ్వచ్చు, చిన్నశ్రీ అన్నయ్య అవ్వచ్చు మీకు వివరించడం జరిగింది. అయితే ఈ ఎస్ఐఆర్ అనేది 2 మాటలు దీని గురించి నేను చెప్తాను. ఈ ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది ప్రతి రాష్ట్రంలో కూడా. ఇందులో ఏం చేస్తారు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ వలస వెళ్ళిన ఓటర్స్ని కానీ తొలగిస్తారు. అది అలాగే ఉన్న ఓటర్స్ని 2002 ఓటర్ లిస్టుతో అలాగే 2025 ఓటర్ లిస్టుకి అనుసంధానం మ్యాపింగ్ చేస్తారు. ఈ సర్ ప్రక్రియ అనేది జనరల్గా మామూలుగా ఎస్ఎస్ఆర్ అనేది ఒకటి ఉంటుంది. దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అధికార కాంక్షతో కొంతమంది నేతలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. నేడు ప్రపంచంలో మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయంగా ప్రధాని మోదీ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక నూతన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదక తక్కువ ఉన్న చోట ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. పీఎం ధనధాన్య కృషి పథకంలో భాగంగా 24,000 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పారు. ఈ నిధులతో వ్యవసాయ ఉత్పాదక తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని దినకర్ తెలియజేశారు. రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ భారీ ఎత్తున సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఆ పార్టీ సీనియర్ నేత కరణంరెడ్డి నరసింగరావు, టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఏఎస్ఆర్ జిల్లా, పార్వతీపురం జిల్లా, ఈ జిల్లాలకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలలో సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటూ దేశాన్ని పురోగతి వైపు తీసుకువెళ్తూ 3 సార్లు వరుసగా ఎన్డీఏ పక్షాన ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించేటటువంటి ఒక అవకాశాన్ని ప్రజల యొక్క నమ్మకంతో వారు ఆ తీర్పుని ఏదైతే అందుకున్నారో, ఒకసారి ఈ వరుస విజయాలకి గల కారణము ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారనే దానికి ఒకసారి మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశం. అదేవిధంగా ఏ విధంగా ఈ దేశ యొక్క ప్రగతి, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో నిరోధకులుగా, అదేవిధంగా కుట్రలతోటి, కుయుక్తులతోటి ఏ విధంగా ఈ దేశాన్ని అస్థిరతపరచాలి అనేటటువంటి బాహ్య శక్తులు, అంతర్గత శక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ అంశాలన్నింటినీ కూడా మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన తనయుడు నర్సీపట్నంలో రాక్షస పాలన సాగిస్తూ అరాచకాలను సృష్టిస్తున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేష్ ఆరోపించారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు సాగిస్తున్న అరాచకాలను వివరించారు. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా చట్టాలను ధిక్కరిస్తూ పనులు సాగిస్తున్నారని ఆరోపించారు. నర్సీపట్నం పెద్ద చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ నర్సీపట్నం పెద్ద చెరువులో నిర్మాణాలు సాగిస్తున్నారని తెలియజేశారు. చెరువులో నిర్మాణాల వల్ల రైతులకు తీరని నష్టం కలుగుతుందని జిల్లా కలెక్టర్కు తెలిపినా పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలు పాటించకుండా నిర్మాణాలు సాగిస్తుంటే వాటిని వీడియో తీసి తనపై దాడి చేసిన రమణ అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు బనాయించారని తెలిపారు. అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రమణ అనే వ్యక్తిని పెట్టి అధికారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని పెట్ల ఉమా గణేష్ తీవ్రంగా ఖండించారు. పెద్ద చెరువులో నిర్మాణాలకు స్వస్తి చెప్పి రైతులకు మేలు జరిగే విధంగా అయ్యన్న పాత్రుడు ఆయన తనయుడు వ్యవహరించాలని హితవు పలికారు. రాజ్యాంగ పదవిలో ఉన్న చింతకాల అయ్యన్న పాత్రుడి దగ్గర పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా దారుణమైన పరిపాలన. ఈరోజు నర్సీపట్నంలో ఒక దుర్మార్గ పరిపాలన, ఈరోజు నర్సీపట్నంలో ఒక రాక్షస పరిపాలన, దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు యొక్క క్రిమినల్ ఐడియాస్తో ఒక అరాచక పాలన చేస్తున్నారు. ఈరోజు నర్సీపట్నంలో నర్సీపట్నంలో కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంటే ఎంత దారుణం అంటే ఏదైతే నర్సీపట్నంలో ఒక పెద్ద చెరువు ఉందో ఆ చెరువు మధ్యలో విగ్రహాలు పెట్టాలని చెప్పి భూమి పూజ చేశాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దానిపైన ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఉన్నారో రైతులందరూ కూడా నష్టం జరుగుతుందని చెప్పి నా వద్దకు వస్తే నేను అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించాను. నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు ఎట్టి బస్సులు కూడా ఆ చెరువు మధ్యలో నిర్మాణాలు చేయకూడదు, ఒక నిర్మాణాలు చేపట్టినట్లయితే కోర్టు ముందు పెట్టి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు నాకు స్పీకర్ పదవి ఉంది, ఏ అధికారులు ఏమి చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో దానిపై మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, అయినా కూడా పట్టించుకోలేదు. ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బురి గ్రౌండ్స్ అధినేత బబ్బురి భూపాల్ 48వ జన్మదిన వేడుకలు బబ్బురి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో అభిమానులు యువత మధ్య వైభవంగా జరిగాయి. జీవన్ సాగర్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు బబ్బురి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బబ్బురి భూపాల్ మాట్లాడుతూ తన పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించిన అభిమానులకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వెస్ట్రన్ డాన్స్ ప్రదర్శనలు, అమ్మా డాన్స్ అకాడమీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కొనియాడారు. భవిష్యత్తులోని ఇలాంటి వినోదాత్మక కార్యక్రమాలతో సందర్శకులను అలరించాలని కోరారు. అనంతరం జీవన్ సాగర్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ పి కృష్ణ మాట్లాడుతూ వేడుకలను విజయవంతం చేసిన బబ్బురి యూత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. బబ్బురి భూపాల్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు బబ్బురి గ్రౌండ్స్లో ఈరోజు నా జన్మదిన వేడుకలు ఇక్కడ అందరూ అభిమానులు అందరూ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో వెస్ట్రన్ డ్యాన్స్తో ఇక్కడ వచ్చిన సందర్శకులందరినీ అలరింపజేసి అమ్మ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఈరోజు ఇక్కడ చక్కటి ప్రదర్శనలతో ఈ ఎగ్జిబిషన్కి ఒక మంచి కళ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇలాగే ప్రతి ఎగ్జిబిషన్లో ఇలాగ నృత్య ప్రదర్శన కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ కానీ నిర్వహించాలని చెప్పి ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. రోజున మన బబ్బూరి గ్రౌండ్స్ జీవన్ సాగర్ వారు నిర్వహిస్తున్న బబ్బూరి గ్రౌండ్ ఎగ్జిబిషన్లో మన బబ్బూరి గ్రౌండ్స్ అధినేత మరి విజయవాడ నగరంలో పారిశ్రామికవేత్త అయినటువంటి బబ్బూరి భూపాల్ గారి 48వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మరి బబ్బూరి భూపాల్ గారి అభిమానులు అదేవిధంగా బబ్బూరి గారి యూత్ అనేది ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్స్లో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి అనేకులు మరి బబ్బూరి గ్రౌండ్స్కి హాజరవడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బబ్బూరి యూత్కి, అదేవిధంగా బబ్బూరి గారి అభిమానులందరికీ మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా అనేక పుట్టినరోజులు బబ్బూరి భూపాల్ గారు నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారీ అవకతవకలు, కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలక విభాగాల్లో ప్రముఖ స్థానాలను కేటాయించడం పట్ల జనసేన నేత మాజీ కార్పొరేటర్ పీతలమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికే చిరునామాగా మారిన విద్యుల్లతను రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగంలో కీలక పోస్టింగ్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించిన నందిగాం సురేష్కు విద్యుల్లత ఆర్థిక సహకారాన్ని సమకూర్చడాని విషయాన్ని గుర్తు చేశారు. విద్యుల్లత మున్సిపల్ చట్టాలను కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశాఖ, తిరుపతి, తణుకు, గుంటూరు, కాకినాడ ఇలా అనేక ప్రాంతాల్లో టీడీఆర్ల కుంభకోణంలో విద్యుల్లత ప్రమేయం ఉందన్నారు. మురికివాడలో సైతం టీడీఆర్లు ఇచ్చిన ఘనత విద్యుల్లతదేనని ఆధారాలు చూపించారు. విద్యుల్లతతో పాటు అనేక మంది తీవ్ర అవినీతి పరులుగా ఆరోపణలు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం కీలక శాఖలో కూర్చోబెట్టడం దారుణమన్నారు. విద్యుల్లత అవకతవకలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని పీతలమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అవినీతి పరుల భరతం పట్టి వారు పాల్పడిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. విద్యుల్లత ఇవాళ డీడీసీపీ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక విభాగానికి, పట్టణ ప్రణాళిక విభాగానికి కీలక అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఆమె పైన విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినా కానీ నెల రోజులు దాటుతున్నా, సాక్షాత్తు ప్రధాన దినపత్రికలో వచ్చినా కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అదే విద్యుల్లతతో పాటు కాకినాడ కమిషనర్గా అప్పుడు ఈ అక్రమంగా టీడీఆర్ మంజూరు చేసే వ్యవహారంలో నాగనరసింహారావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా రాజమండ్రి ఆర్డీగా ఉన్నారంటే కీలకమైన పోస్టులో ఉన్నారు. అవినీతికి, అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వంలో కీలక విభాగాల్లో కీలక పోస్టుల్లో ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. డాబా గార్డెన్స్లో జీవీఎంసీ పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మేళా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ జగన్ సర్కారు నిరుద్యోగ యువతీ యువకులను దగా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఐటీ సెక్టార్ను అభివృద్ధి చేసిందని తెలిపారు. జాబ్ మేళాకు విశేష స్పందన రావడం పట్ల వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో జాబ్ మేళా జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో నుండి బంగారు కుటుంబాలు కానీ, ఈ నియోజకవర్గంలో నుండి పేదలకు కానీ, ఈ నియోజకవర్గంలో ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబులు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా నుండి 175 నియోజకవర్గాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే సామాజిక భద్రత ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా మనం భావించాలి. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక జాబ్ ఉండాలి, అందరూ చదువుకోవాలి, హెల్తీగా ఉండాలి అని ఒక మంచి కాన్సెప్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవాళ అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రానికి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించడం, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కొంత తోడ్పడడం, వాళ్ళు కూడా చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉండాలి. అటు ఎడ్యుకేషన్ కానీ, ఇటు హెల్త్ కానీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక జాబ్. ఇవాళ మీరు చూస్తే సుమారు 25 కంపెనీలు ఇవాళ విశాఖపట్నం సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు అబ్దుల్ కలాం నగరంలో రామవరప్పాడు అబ్దుల్ నగర్ కలాంలో P4 పథకంలో భాగంగా కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు
స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరు కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, LLV గ్రూప్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాసరాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ HCL సంస్థ సహకారంతో కేసరపల్లిలో దేశంలోనే తొలి AI శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విజయవాడ రూరల్, బాపులపాడు మండలాల్లో ఆక్రమణకు గురైన వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. వైద్య రంగ అభివృద్ధిలో భాగంగా రాంవరపాడు, ప్రసాదంపాడులో కొత్త PHCల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ P4 కోఆర్డినేటర్ రాజేష్, టీడీపీ నాయకులు గొడ్డల్ల చిన్నరామారావు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా P4 కింద AI ట్రైనింగ్ పెట్టమని HCL కంపెనీని కోరా. జనవరి 4వ తారీఖున కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ఆ సచివాలయం సెక్రటరీ పనులు అవ్వకపోవడం వల్ల ఇప్పుడు చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్ కూడా వచ్చాయని స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పాడు. అతి త్వరలో ఒక 20 రోజుల్లోనే ఎప్పుడో P4లో భాగంగా మొట్టమొదటిసారిగా స్కిల్ ట్రైనింగ్, నాన్ స్కిల్డ్ వాళ్ళకి, నాన్ టెక్నికల్ వాళ్ళకి కుటుంబేషన్ ఇలాంటి ట్రైనింగ్లు HCL ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో AI ట్రైనింగ్, ఎస్పెషల్లీ AI ట్రైనింగ్ ఫర్ గన్నవరం కాన్చేసి, గన్నవరం వాళ్ళు కాకపోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. నెలకు 5 లక్షలైనా 6 లక్షలైనా వాళ్ళు ఖర్చు పెట్టి AI ట్రైనింగ్ ఇస్తున్నారు. భారతదేశంలోనే AI ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ పెట్టాలో మనం పెట్టాలని HCL కోరగానే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ కొంచెం డిలే అయింది. డెఫినెట్గా వచ్చే నెలలో ప్రారంభిస్తాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గన్నవరం నియోజకవర్గంలోని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలన్నా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయనేది డెఫినెట్గా మనం నమ్మాల్సిన నిజం. ఈ జీతాలు పెరగకుండా ఇప్పుడు ఆఖరికి లేడీస్కి కూలి 150 రూపాయలు, 500 రూపాయలు కూలికి వెళ్ళే పరిస్థితి నుంచి ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత మలవల్లో, బాపులపాడు మండలంలో 10,000, 15,000 ఏ పని చేసినా వచ్చే పరిస్థితి. 30-40,000 పాలిటెక్నిక్ కాలేజ్ అయితే నేను వచ్చిన తర్వాత ప్రతి బ్యాచ్కి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇప్పించేసాం. ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పెడుతున్నాం. గన్నవరంలో ప్రతి నెలా పెడుతున్నాం. అలాగే ఇప్పుడు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. అలాగే ఫ్యూచర్లో AI ట్రైనింగ్ తీసుకుని 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటు అలాంటి జీతాలు వస్తే తప్ప ఈ 5,000, 10,000 జీతాలతో గన్నవరం నియోజక అభివృద్ధి చెందని డెఫినెట్గా చెందవు. P4 కింద అనమాట ఇక్కడ ప్రోగ్రాం చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బహుకాల వాంఛ అన్నమాట. ఈ రోడ్డు ఇవన్నీ కూడా అనమాట P4 కింద తీసుకోవటం నిజంగా ఆయన దాతృత్వానికి కూడా నిదర్శనం. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరుగుతాయి అని కూడా ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని చాలామంది చేస్తారని కూడా అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎమ్మెల్యే గారు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి కూడా వివరించడం ఇవన్నీ కూడా అనమాట చాలామందికి ప్రోత్సాహం కూడా ఇస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇంప్రూవ్ అవడానికి ఇలాంటి మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి అని చెప్పేసి అని హోప్ చేస్తాను. ఈరోజు మన ఈ P4 ప్రోగ్రాంలో మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అత్యంత ఉన్నతమైన ఆశయం, ఆ కార్యక్రమంలో భాగంగా P4 చైర్మన్ సాంబశివరావు గారు కానీ, కుటుంబరావు గారు కానీ, అలాగే మా గన్నవరం ఎమ్మెల్యే గారు ఎర్లగడ్డ వెంకటరావు గారు కానీ వచ్చేసి దీనికి ప్రోగ్రామ్ శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాము మేము ఏదైతే ఉందో పేదలు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీలో ఉన్న 138 ఫ్యామిలీస్ సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ దగ్గర 90 నుంచి 1 కోటి రూపాయలు సుమారు ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఎవరిని రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసి ఎంతో కొంత CSR యాక్టివిటీలో భాగంగా మేము ఈ కాలనీకి సపోర్ట్ చేయాలనే కార్యక్రమానికి వీరందరూ వచ్చి శంకుస్థాపన చేసి అభినందించేందుకు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన DSC అక్రమాలపై CBIచే విచారణ జరిపించాలన్నారు. LIC కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన DSCలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు. DSCలో జరిగిన అక్రమాలపై CBIతో విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ కె రవిబాబు, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి, వైసీపీ సీనియర్ నేతలు జాన్ వెస్లీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలిసిందే, ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ వారికి ఇస్తాన నిరుద్యోగ బుద్ధి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈరోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్టును పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్టగొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కె ఉషా మనోరంజని నేతృత్వంలో ప్రారంభమైంది. నగరంలోని ఓ హోటల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, వాకర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు పి రవిరాజు, గవర్నర్ మహేష్, పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ కె ఉషా మనోరంజని, పి రవిరాజు, మహేష్లు మాట్లాడారు. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమంతో పాటు ప్రజల్లో ఆరోగ్య సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. మానవ సేవే లక్ష్యంగా ఈ అసోసియేషన్ సేవలు అందించనుందని తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు చెట్టితల్లి, విజయ, కమలమ్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సోదరుల యొక్క ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఈ వాకర్స్ క్లబ్ ఏర్పడిందని, అప్పుడు 30 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారు 1,200-3,000 మంది వరకు ఉన్నారని. సో చాలా హ్యాపీ. అందరికి తెలిసిన విషయమే, మనం ఏం చేయాలన్నా, ఏ కోరికలు తీర్చుకోవాలన్నా, లేకపోతే ఏ గొప్ప వాళ్ళు అవ్వాలన్నా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మనం తెలుసుకోవాలి. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం, అది లేనప్పుడు ఏమి చేయలేము. సో ఈ రోజుల్లో హెల్త్ మించింది ఇంకొకటి లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా వాకింగ్గా లేకపోతే ఏ వరకు స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఇది. సో అయినా కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సో రానున్న రోజుల్లో హెల్త్కి మించి మనకు రాయడం లేదు. సో ఇది చూసుకున్నా కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా ప్రతి 10 నిమిషాలు దొరికినా కూడా దాన్ని హెల్త్కి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతమంది పెద్దలు ఉన్నారు వేదిక మీద, వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడి ఉంటారు. మళ్ళీ నేను ఇంకా మాట్లాడే మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ అనే పెట్టాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నడక మనిషికి చాలా ముఖ్యం. ఒక మిషన్ కానీ ఒక మూల పడేస్తే అది కొంతకాలానికి తుప్పు పట్టిపోయి పనిచేయడం మానేస్తుంది. అలాగే మన శరీరం కూడా వాకింగ్ లేకుండా ఉంటే, ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే కనుక మనిషి బాగోదు, ఆరోగ్యం బాగోదు, మూలపడతాం. కాబట్టి ముసలి వాళ్ళైనా, యంగస్టర్స్ అయినా అందరూ కూడా వాకింగ్ ది బెస్ట్ సొల్యూషన్ టు గుడ్ హెల్త్. కాబట్టి వాకింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆరోగ్య విషయంలో. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ పేరున సాగర్ నగర్లో ఒక న్యూ క్లబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అది దాని తాలూకా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. దానికి డాక్టర్ ఉషా మనోరంజని గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి సమక్షంలో కొత్త క్లబ్ని స్థాపించడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో 144 క్లబ్బులు ఉన్నాయండి. అలాగే ఇది ఈ సంవత్సరం 2వ క్లబ్ కొత్తది. మనం ఈ క్లబ్బు, అన్ని క్లబ్బుల తాలూకు ఉద్దేశం ఒకటే, మేము ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సేవ చేయాలి. అంటే హెల్త్, ఫెలోషిప్, సర్వీస్, ఈ 3 కాన్సెప్ట్లతో మా వాకర్స్ క్లబ్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మేమందరం కూడా ఇదే ఉద్దేశంతో ఈ వాకింగ్ అనేది ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రతి క్లబ్బుల్లో వాకింగ్తో పాటు యోగాసనాలు, ఆ తర్వాత ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తున్నామండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో జెన్జీ విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యారంగ కరికులంలో పెద్ద ఎత్తున సంస్కరణలు కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని వెల్లడి. టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల. మహానాడు వేదికగా పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ రాజకీయం చేశారని విమర్శ. ఆనందపురం పెద్దిపాలెంలో భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో జరిగిన బూత్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి. దక్షిణ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాను ప్రారంభించి ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.